I'm going to teach you about lines and angles, 6th class. 6th class. This is 6th class. 6th class syllabus. Lines and angles. Lines and angles. First of all, what are lines? What is the meaning? Means what are lines? So first, when we are learning a lesson or a concept, we have to find the meaning of the lesson name, right? So first, lines. What is line? So first one is line. Line. What is line? What is line? Line means straight path is called straight path. Line means straight path with no endpoints. With no endpoints. What is line? అసలు లైన్ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక లెసన్ నేర్చుకునేటప్పుడు ఇది 6th క్లాస్ అనమాట. 6th క్లాస్ సిలబస్. సో ఆ లెసన్ నేమ్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్. మనం ఏదన్నా లెసన్ నేర్చుకోబోయే ముందు అసలు ఆ లెసన్ హెడ్డింగ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లెసన్ ఉందంటే ఆ లెసన్కి ఆ నేమ్ హెడ్డింగ్ ఉంటుంది, లెసన్ నేమ్. సో అలాగా ఫస్ట్ లెసన్ నేమ్ని మనం లెసన్ నేమ్ మీనింగ్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత లెసన్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ లైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ అంటే ఏంటి? సో లైన్ మీన్స్ స్ట్రైట్ పాత్ విత్ నో ఎండ్ పాయింట్స్. లైన్ అంటే ఒక స్ట్రైట్ పాత్ విత్ నో ఎండ్ పాయింట్స్. సో ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, లైన్ మీన్స్ విత్ నో ఎండ్ పాయింట్స్ అదేంటి? ఎస్. సో ఈ లైన్ గురించి తెలుసుకోవాలంటే మనకి పాయింట్ గురించి తెలియాలి. సో వాట్ ఈస్ పాయింట్? జస్ట్ ఒక డాట్ అన్నమాట. అంటే ఇట్ డిడ్ నాట్ హ్యావ్ థిక్నెస్, లెంత్, బ్రెడ్త్, ఎనీథింగ్. దానికి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, థిక్నెస్ ఉండదు. దేనికి? డాట్కి, పాయింట్కి. సో పాయింట్, ఆల్వేస్ పాయింట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. మనం ఏదైనా లైన్ గీసినప్పుడు కానీ దానికి మనం పాయింట్ని ఏ, బి ఇలా మనం క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే డినోట్ చేయాలి. మనం ఏదన్నా పాయింట్ పెట్టినప్పుడు దాన్ని క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే డినోట్ చేయాలి. అంతేగాని పాయింట్ని మనం ఎప్పుడు స్మాల్ లెటర్తో డినోట్ చెయ్యకూడదు. సో ఇప్పుడు మనకి పాయింట్ అంటే ఏంటో తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు అసలు లైన్ అంటే ఏంటి? సో పాయింట్ అంటే ఏంటో మనకి తెలిసింది. సో లైన్ అంటే ఏంటి? లైన్ మీన్స్ what is the meaning of line? సో ఇప్పుడు మనకి పాయింట్ అంటే తెలిసింది కదా. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైన్ అంటే ఇప్పుడు మనకి పాయింట్ అంటే తెలిసిపోయింది కదా. పాయింట్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి? ఒక పాయింట్ అంటే ఒక డాట్ అనమాట. సో దానికి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, థిక్నెస్ ఉండదు. సో ఇప్పుడు ఎట్లాంటి పాయింట్స్ అనేవి లైన్కి ఉండవు. అంటే లైన్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ పాయింట్స్. అసలు లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. సో మన పాయింట్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అక్కడితో అదే ఆగిపోయింది. అంటే ఒక సెంటెన్స్ రాస్తున్నారు, ఇప్పుడు దాతో స్టార్ట్ చేసి ఇలా సెంటెన్స్ రాసి
ఆఫ్టర్ అని చెప్పి దీంతో అక్కడితో పారా అయిపోయింది. సో మీరు అక్కడ పాయింట్ పెట్టేశారు, ఫుల్ స్టాప్ పెట్టేశారు. అక్కడితో ఆ పారాగ్రాఫ్ కానీ ఆ లైన్ కానీ ఆ సెంటెన్స్ అయిపోయిందని, అక్కడితో అది అయిపోయింది. సో అలాగా లైన్ కూడా, సో అలాగా లైన్కి ఎట్లా అలాంటి ఎండ్ పాయింట్స్ ఉండవు. అంటే ఇక్కడితో అయిపోయింది ఇది అన్న ఎండ్ పాయింట్స్ ఏవి ఉండవు. ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, మన ఎత్తంతా వెళ్తూనే ఉంటుంది చుట్టూ. అంటే నా బోట్ ఇంతే ఉంది, సో నా బోట్ ఇంతే ఉందని నేను లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీలేను కదా. సో అది ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి సో నేను ఇలా పెట్టేసాను అనుకో యారో, ఇలా అటు వెళ్ళిపోతే ఇటు ఇలా వెళ్ళిపోతుంది. సో దీనికి ఎక్కడైనా ఎండ్ పాయింట్స్ ఉంటాయా? లేదు. కానీ మనం దీన్ని లెటరింగ్ చేసేటప్పుడు మాత్రం చదువుతాం అనమాట. అదేంటి పాయింట్స్ ఉండవు కదా లైన్కి, అంటే జస్ట్ అది లైన్ ఏబి, లైన్ ఏబి అని దాన్ని పిలవడానికి పాయింట్స్ పెట్టి దానికి లెటరింగ్ ఇస్తాం. కానీ లైన్కి ఆగిపోయే ఎండ్ పాయింట్స్ ఉండవు. ఇప్పుడు దీన్ని మనం ఏమని అంటాం? లైన్ ఏమని పిలుస్తాం? అంటే లైన్ ఇప్పుడు ఇక్కడ A.AB అని ఒక లైన్ ఉంది. సో దీన్ని మనం ఏమని రాస్తాం అంటే మనకి ఇంత ప్లేస్ లేదనుకో, మనం ఎలా రాస్తాం? AB లైన్ అని ఇలా రాస్తాం. ఎలాగా? AB అక్కడ సరిగ్గా కనిపించకపోతే ఇక్కడ రాస్తాం. AB లైన్ అని దీన్ని ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏబి అనే కాదు, ఎలా అయినా PQRS ఎలా అయినా ఉండని, ఇక్కడ P అన్నా ఉండని, Q అన్నా ఉండని, R అన్నా ఉండని, S అయినా ఉండని, ఏమన్నా ఉండని. కానీ దాన్ని మనం ఉన్న వాటితో ఇప్పుడు లైన్ అనుకో, ఈ Bని ఇక్కడ పెట్టైనా చదవచ్చు, ఇలా అయినా రాయొచ్చు. అంటే లైన్ BA ఇలా అయినా రాయొచ్చు, అంటే ఇలా అయినా రాయొచ్చు. దీన్ని తిరగేసి ఇలా అయినా రాయొచ్చు. లైన్ని అంటే అది ఎటన్నా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎలా అయినా రాయొచ్చు. బట్ మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, రే. సో ఈ రేని మనం తిరిగేసి రాయలేం. సో దాని గురించి నేను ముందు చెప్తాను. సో లైన్ అంటే ఏంటి, డాట్ అంటే పాయింట్ అంటే ఏంటి మనకు ఒక అర్థమైపోయింది. సో పాయింట్ means a small dot. And it did not have thickness, breadth, length. And what is line? Line means a path, straight path with no end points. So ఇది లైన్ గురించి ఇంకా పాయింట్ గురించి. సో నెక్స్ట్ is line segment. What is line segment? Line segment means a line which is having end points. A line which is having end points. అంటే మనం ఇందాక లైన్ అంటే ఏమనుకున్నాం? దానికి ఎండ్ పాయింట్స్ ఉండవు, కానీ ఇక్కడ లైన్ సెగ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ నేను ఇలా ఒక లైన్ తీసుకున్నాను. సో దీనికి ఎండ్ పాయింట్స్ పెడుతున్నాను. ఎండ్ పాయింట్స్ అంటే
ఇది ఇక్కడతో ఆగిపోయింది, ఇది అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు, ఇక్కడతో ఆగిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఏమని డినోట్ చేస్తా, నాకు నచ్చిన లెటరింగ్ ఇస్తా. అంటే నేను ఇక్కడ ఏ ఇస్తా, ఇటేమో వి ఇస్తా, లేదా ఇక్కడ వి ఇస్తా, ఇక్కడ వి ఇస్తా, నా ఇష్టం. సో అప్పుడు దీన్ని ఏమని వచ్చినట్టు మనం బి వి లైన్ సెగ్మెంట్, లేదా వి వి లైన్ సెగ్మెంట్. దీన్ని ఇలా కూడా డినోట్ చేయొచ్చు. అంటే ఇది ఇక్కడితో ఆగిపోయింది, లైన్ సెగ్మెంట్ అంటే ఇది ఇక్కడితో ఆగిపోయింది. సో అలాగ 2 ఎండ్ పాయింట్స్ వచ్చి ఆగిపోయే దాన్ని, ఇలా 2 ఎండ్ పాయింట్స్ వచ్చి ఆగిపోయేదాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఇలా 2 ఎండ్ పాయింట్స్ వచ్చి ఆగిపోయేదాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ లైన్ ఇక్కడితో ఆగిపోయింది కదా. సో ఇలాంటి వాటిని మనం లైన్ సెగ్మెంట్స్ అంటాం. అండ్ దీన్ని మనం ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఎలా అయినా డినోట్ చేయొచ్చు. ఇక్కడ ఏ పెట్టుకోవచ్చు, ఇక్కడ సి పెట్టుకోవచ్చు, ఇక్కడ డి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఈ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎఫ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ జెడ్ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా తిరగేసన్నా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఎండ్ పాయింట్స్ మాత్రం పర్టికులర్గా, అంటే కన్ఫామ్గా 2 ఎండ్ పాయింట్స్ ఉండాల్సిందే. అంటే 2 ఎండ్ పాయింట్స్ అని కాదు, ఎండ్ పాయింట్స్ ఉండాల్సిందే. సో ఇది లైన్ సెగ్మెంట్ అంటే. సో లైన్ సెగ్మెంట్ అంటే ఇది. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, దేనికన్నా 2 ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. which is having 2 end points is called line segment. So now it's time to learn about ray. What is ray? What is ray means? So now, this is about ray. Ray means a line with only one end point. A line with only one end point. For example, torch. Example, I am taking torch light. I am taking, for example, torch light. Yes, torchlight means this is torchlight, no? So this is torch. Here onwards the light is coming. So from this is a point. From this point it will go far. అంటే ఇది ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ పాయింట్ ఉంది. ఇలా పాయింట్ ఉండి ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఎలా ఇలా ఎటన్నా వెళ్ళిపోయి. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎలానా వెళ్ళిపోద్ది, కానీ ఇటు వెళ్ళదు. ఇలా ఈ డైరెక్షన్లో పెడితే లైట్ ఇటు వస్తుందా? లేదు. సో ఇలా ఒక ఎండ్ పాయింట్ ఉండి అలా వెళ్ళిపోయే దాన్ని మనం రే అంటాం. సో ఇలా విచ్ ఈస్ కంటైనింగ్ వన్ ఎండ్ పాయింట్. ఏ లైన్కి అయితే ఒక ఎండ్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం రే అంటాం. క్లియర్? వి
line, point, line segment and ray. It's clear. So what is ray? మనకి రే గురించి ఒక పెద్ద పారాగ్రాఫ్ అడిగినా సరే కనీసం మనం మినిమం రాయగలం ఏంటి అంటే రే అంటే ఏంటి లైన్ విత్ వన్ ఎండ్ పాయింట్ అని చెప్పి అలా మినిమం అంటే మ్యాక్సిమం దాన్ని దగ్గరికి టచ్ చేస్తున్నట్టు అంటే కొంచెం కాన్సెప్ట్కి లోతుగా కాకపోయినా ఇలా ఇలా రాయడానికి ట్రై చేసిన సరే మనం మార్క్స్ గెయిన్ చేస్తాం. Line segment అంటే which is containing end points, the line with end points and a line with end points, and ray means a line with only one end point. Line means did not have any end points and it will go anywhere. Point means a dot, it did not have thickness, length, breadth. ఇలా మనం రాస్తే అసలు మనకి మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్, so I hope all you understand about the line, point, line segment and ray. మీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ వీడియో పెట్టి చూడండి. సో లేదా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకో వీడియోని ఇంకా డీప్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్లీ ఇక్కడే డీప్గా చెప్పేస్తా, కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వేరే వీడియోలో క్లారిఫై చేస్తాను. సో now ఇప్పుడు మనం యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. యాంగిల్ వాట్ ఈస్ యాంగిల్? యాంగిల్ అంటే ఒక పాయింట్తో ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, లేదా అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంకా అది ఎట్లాంటి డైరెక్షన్లో వెళ్తుంది, ఇలాంటివి చూపించేది యాంగిల్ అనమాట. సో యాంగిల్కి 2 ఆర్మ్స్ ఉంటాయి, వెర్టెక్స్ ఉంటాయి. 2 ఆర్మ్స్ అండ్ వెర్టెక్స్ కన్ఫర్మ్గా ఉంటాయి. మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం. ఫస్ట్ యాంగిల్ అంటే విచ్ ఈస్ షోయింగ్ ద direction, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ నేర్చుకున్నాం కదా. లైన్ సెగ్మెంట్, రే, ఇలాగా లైన్ సెగ్మెంట్, రే ఇలా నేర్చుకున్నాం కదా. వీటికి ఇవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఇప్పుడు ఇలా ఒక పాయింట్ ఉంది, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రే ఉంది, అది ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇంకా ఈ డైరెక్షన్లో ఒకటి వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో దీన్ని ఏమంటాం మనం? యాంగిల్ అంటాం. ఇంతే యాంగిల్ అంటే. సో ఇలాగా మనం యాంగిల్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా మనకి యాంగిల్ని రిప్రజెంట్ చేస్తాం. So this is about angle. అందరూ దీన్ని నోట్ చేసుకోవాలి. Note it down. And now types of angles. మనం మెయిన్గా నేర్చుకునేది 3 types. మెయిన్గా అంటే చాలా ఫస్ట్లో మనం మెయిన్గా నేర్చుకునేది 3 types. ఫస్ట్ వన్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ మీన్స్ ఎగ్జాక్ట్లీ 90 degrees యాంగిల్. ఎగ్జాక్ట్గా ఎల్ షేప్లో ఇది కనుక 90 degrees,
ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటే, సో అది ఎగ్జాక్ట్ 90 degrees ఉంటే అదే రైట్ యాంగిల్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి, పర్ఫెక్ట్ ఎల్ షేప్లో. అంటే నాకు ఇక్కడ ఎల్ కుదరకపోయినా పర్ఫెక్ట్ ఇలా ఎల్ షేప్లో ఉండాలి. సో ఇలా పర్ఫెక్ట్ 90 degreesలో ఉంటే అది రైట్ యాంగిల్. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్. acute angle. So what is acute angle? Acute angle means which is below 90 degrees. Below 90 degrees. 90 degrees కన్నా తక్కువ. అంటే ఇప్పుడు మనం ఇది ఎలా చూసుకోవడానికి ఫస్ట్ టిప్ ఉంటుంది కదా. సో దీన్ని ఎల్ షేప్లో ఊహించుకొని 90 degrees నార్మల్గా పెన్సిల్తో ఇలా ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఒక 90 degrees ఇలా ఉంటుంది అని పెట్టుకొని, ఇప్పుడు ఇది ఈ యాంగిల్ 90 degrees కన్నా తక్కువ, అంటే ఇటు ఉంది కదా. సో ఈ 90 degrees కన్నా ఇది ఇటు ఉంది కదా. సో అప్పుడు దీన్ని మనం ఏమని అంటాం? అక్యూట్ యాంగిల్ అంటాం. అక్యూట్ యాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 45 degrees ఉందనుకోండి. 45 degrees. సో ఇలా అక్యూట్ యాంగిల్ని మెజర్ చేస్తాం. అంటే మెజరింగ్ కాదు, మనం అక్యూట్ రైట్ యాంగిల్ కన్నా ఈ రైట్ యాంగిల్ కన్నా ఇది తక్కువ, అంటే ఇటువైపు తక్కువ ఉందనుకో. సో దీన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అదే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దాన్ 90 degrees. అంటే మోర్ దాన్ అంటే ఈ రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా వచ్చి ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అప్పుడు మనం ఒకసారి రైట్ యాంగిల్ గీసుకుందాం. అంటే రైట్ యాంగిల్ అంటే ఇలా ఉంటుంది. రైట్ యాంగిల్ అంటే ఇలా స్ట్రైట్ ఎల్ షేప్లో ఉంటుంది. అంటే ఇది రైట్ యాంగిల్ కన్నా ఇటు ఉంది, అంటే రైట్ యాంగిల్ కన్నా ఇటు ఉంది, అంటే ఎక్కువ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న రైట్ యాంగిల్ కన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అయింది. ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్ కన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అయింది. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా అబ్ట్యూజ్ యాంగిల్కి ఏ నెంబర్ ఇస్తాం చెప్పండి? 90 degrees కన్నా ఎక్కువ పెట్టి ఇలాగ కొంచెం పెట్టి దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees ఇచ్చాను అనుకోండి. నేను దీనికి 120 degrees యాంగిల్ అని ఇచ్చా. అంటే ఇది 90 కన్నా మోర్ ఉంది, ఇది 90 కన్నా లెస్ ఉంది. ఎగ్జాక్ట్ 90 ఉంది. 90 degrees, లెస్ దాన్ 90 degrees, మోర్ దాన్ 90 degrees. ఇంత 90 degrees ఉంటే రైట్ యాంగిల్, అంటే రైట్గా పొజిషన్లో ఉంది. 90 degrees అంటే రైట్గా పొజిషన్లో ఉంది. సో అదేమైంది, దానికి రైట్ యాంగిల్ అయింది. నెక్స్ట్ రైట్ యాంగిల్ కానీ పొజిషన్లో లేదు, చిన్నగా ఉంది. చిన్నగా ఉంది అంటే క్యూట్గా ఉంది, అందుకే ఎక్యూట్ అని పిలుస్తున్నాం. ఏ క్యూట్ గర్ల్ అని పిలుస్తాం కదా. ఎక్యూట్ యాంగిల్ అంటే చిన్నగా ఉంది, 90 degrees కన్నా ఇది చిన్నగా ఉంది. అంటే చిన్న పిల్లలు మనం ఏమని పిలుస్తాం? క్యూట్ గర్ల్, క్యూట్ బాయ్ అని పిలుస్తాం. అలాగే ఎక్యూట్ యాంగిల్, ఇది యాంగిల్ కాబట్టి ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మోర్ దాన్ 90 degrees, అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంది. అంటే మీ క్లాస్లో ముగ్గురిని తీసుకోండి, పర్ఫెక్ట్గా డైట్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా తినేవాడిని ఒకడిని. అసలు ఈరోజు క్యారేజ్ నిండుగా తెచ్చుకొని కానీ ఆడు సగమే తింటాడు, ఇంతే తింటాడు, అంతే తింటాడు, ఆడు కొంచెమే తింటాడు, ఇంతే తింటాడు అన్నోడిని ఒకడిని. ఇంత తినేస్తాడు, ఆ తినాల్సిన లిమిట్ కన్నా ఇంత ఎక్కువ తినేస్తాడు అన్నోడిని ఒకడిని తీసి పక్కన పెట్టుకొని, అప్పుడు మీరు రైట్ యాంగిల్ని కరెక్ట్గా ఫుడ్ తినేవాడిని, కరెక్ట్గా ఫాలో అయ్యేవాడిని రైట్ యాంగిల్ కింద తీసుకోవచ్చు. కరెక్ట్ అంటే రైట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వీడు రైట్ యాంగిల్ అన్నాం. అక్యూట్ యాంగిల్ అంటే అసలు లైట్గా తింటాడు, వీడు సరిగ్గా తిండు, లైట్గా తింటాడు. అంటే దీనికన్నా తక్కువ తింటాడు కాబట్టి చిన్నగా ఉన్నాడు కాబట్టి వీడు క్యూట్ యాంగిల్.
సో అలాగా తక్కువ తినేవాడిని మనం దీనికి అక్యూట్ యాంగిల్ కింద చూసుకోవచ్చు. అబ్ట్యూజ్ యాంగిల్ ఎక్కువ తింటాడు చూడండి, అంటే లిమిట్ కన్నా తినాల్సిన లిమిట్ కన్నా ఎక్కువ తింటాడు కదా, వాడు అబ్ట్యూజ్ యాంగిల్. సో ఇలాగా మెయిన్ 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ so this is about today's class. So I hope you're all understood this. Thank you for watching my videos and subscribe the channel and like the channel. Bye.